నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం। ఏలేశ్వరం పట్టణంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎస్ ఎలైజా ఎలీషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు। సందర్భంగా పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు మాట్లాడుతూ దివంగత సరెల్లా జాకోబ్ జాన్ 17వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేవుని పరిశుద్ధ మందిరాలు వ్యవస్థాపకులు జాకోబ్ జాన్ అని, ఉపాధ్యాయుడిగా పాస్టర్గా ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు। అనంతరం సంఘ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। అలాగే దేవుని పిల్లరా, ఇప్పుడు మీరు కూడా ఈ సంఘం యొక్క అభివృద్ధి కొరకు వచ్చారు। ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే అలా ఖాళీ ఉంది, ఎవరు వెళ్తారు? మీరు ఎవరు పోలేదు, ఎవరు వందనాలండి। మా తండ్రి గారైన సరెల్లా జాకోబ్ జాన్ గారు రిటైర్డ్ హెచ్ఎం మరియు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి 17 సంవత్సరాలు జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగానే మరి అందరినీ కూడా మా ఇంటికి ఆహ్వానించి మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మంచి తరుణంగా మేము భావిస్తున్నాం। ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగించుకుంటూ వచ్చిన వారందరికీ కూడా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలని మా ఆశ। అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరగడానికి మా సంఘ సభ్యులందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు। అలాగే ముఖ్యంగా మా తల్లిగారు నిరీక్షణమ్మ గారు కూడా మరి ఎంతో తోడ్పాటుగా ఈ కార్యక్రమం జరగడానికి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు తోడుగా ఉన్నారు। అలాగే మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ వారు కూడా మా వెన్నుండి ఈ కార్యక్రమాన్ని మంచిగా నడిపించారు। ఈ దినాన్ని చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం। అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రజలు గౌరవనీయులు ప్రభువులకు నిద్రించిన మరి సరెల్లా జాకోబ్ జాన్ గారు మాస్టర్ గారు మరి ఏలేశ్వరం మండలంలో తదితర ప్రాంతాల్లో సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మరి అవిశ్రాంతముగా భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని సేవలో ఘనమైన పరిచర్యలో వారు కొనసాగుతూ అనేకమైనటువంటి ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరిచి ఇదాన్ని ఆయన మంచి పోరాడి లోకయాత్రను ముగించుకొని నేటికి 17 సంవత్సరాలు ముగించిన సందర్భంగా ఈరోజు వారి కుమారుడు దేవుని సేవకులు మరి ఎలైజా గారు, అలాగే వారి భార్య సత్యమణి అమ్మగారు, కుటుంబ సభ్యులందరూ మరి స్థానిక దైవజనుల మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, జిల్లా నాయకులు అనేకమైన వారు కూడి వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మరి 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపి మరి దేవుని యొక్క వాక్యము మరి నీతిమంతుడు నిత్యము జ్ఞాపకంలో ఉందని మరి శ్రేష్టమైన కీర్తన 112:6 వచనము వారిని ఆధారం చేసుకుని ఆయన నీతిమంతుడిగా జీవించిన విధానాన్ని మరి ఆయన విడిచి వెళ్ళినటువంటి మరి అనేకమైనటువంటి దేవుని బిడ్డలకు కూడా ఆ మార్గంలో నడవడానికి దేవాది దేవుడు వెంటైనటువంటి కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ఎంతో ఘనంగా మరి పరిచయం జరిగిస్తున్నారు నగర ప్రముఖులు మరి సైమన్ గారు, అలాగే ఇతర నాయకులు అనేకమైన వచ్చి ఈ కార్యక్రమ కుటుంబాన్ని వారు ఆదరణ మాటలు తెలియజేశారు। అనంతరం ఘనమైనటువంటి ప్రేమికుల పరిచయం కూడా వారు మనం ప్రేమించి మరి వారి జ్ఞాపకార్థంగా ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువు శుద్ధిస్తూ ఈ మాటలు నేను వారిని ముగిస్తూ ఆ కుటుంబాన్ని దేవుడు మెండైన దీవులతో ఆస్తులంతా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను। వందనాలు అందరికీ।